ఇవాళ 10 మంది ఎమ్మెల్యేలు నీ పార్టీలో చేరితే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తుంటే సిగ్గు శరం తప్పి సభాపతితోటి ఈ రకంగా వాళ్ళు పార్టీ మారలేదని చెప్పించడం ఆ స్థానాన్ని దిగజార్చడం లేదా? వారి క్యారెక్టరైజేషన్ చేయడం లేదా? రాజీనామా ఇప్పించి గెలిపించుకోవాలనే చేతగాని చెవలేని నువ్వు ఎన్నిసార్లు రాజీనామాలు చేస్తారు కేసీఆర్ గారు? త్యాగం కాదా? ఈ రాష్ట్ర సాఫల్యం కోసం చేసిన పోరాటం కదా? ఇక రాలే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాలే, కూటమి వైఫల్యం చెందింది నాడు కదా ఇక వాదం బలహీనపడుతుంది. ఇక మరోసారి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిండు, ఇక వాదం బతకాలంటే నేను సచ్చుడో తెలంగాణ వచ్చుడని బయలుదేరితే కదా డిసెంబర్ 9th ప్రకటన. మిస్టర్ రేవంత్ రెడ్డి, కాలి ధూళి కూడా సరిపోవు రేవంత్ రెడ్డి. అదృష్టం కొద్దీ తప్పుడు మాటలతోటి తప్పుడు వాగ్దానాలతోటి ఒక బలహీనమైన క్షణాల్లో మేము ఏమరమాటుగా లేని సమయాన్ని చూసి నీకు అవకాశం పొందితే ఇంత విచ్చలవిడా ఇంత విర్రవి కూడా